హీరో నాగార్జున పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ చేపట్టనున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు తెలిపింది. ఇక తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ పైన నాగార్జున పరువు నష్టం దావా పిటిషన్ వేశారు. హీరో నాగార్జున పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. ఇక న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ చేపట్టనున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు అయితే తెలిపింది. ఇక తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ పైన నాగార్జున పరువు నష్టం దావా పిటిషన్ వేశారు. ఇక హీరో నాగార్జున పిటిషన్ పైన విచారణ అయితే వాయిదా పడింది. ఇక న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ చేపట్టనున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు తెలిపింది. ఇక తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక మంత్రి కొండా సురేఖ పైన నాగార్జున పరువు నష్టం దావా పిటిషన్ అయితే వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మమత, ప్రస్తుతం ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతుంది. ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీలో మాత్రం సంచలనం రేపింది. అయితే ఇదే అంశం పైన కొంతమంది సినిమా ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు కొండా సురేఖపై. అయితే ఏదైతే విమర్శలు చేసిన రోజు అక్కినేని నాగార్జున గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం తర్వాత నిన్న నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించి కొండా సురేఖ పైన పరువు దావా నష్టంతో పాటు క్రిమినల్ కేసును నమోదు చేసినట్టు పిటిషన్ దాఖలు చేస్తున్నట్టయితే మనకు తెలిసిన విషయమే. అయితే దానిపైన ఏదైతే క్రిమినల్ కోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టు మాత్రం ఏదైతే ఆ జడ్జి గారు లీవ్ లో ఉండడంతో మాత్రం ఈ కేసుని సోమవారానికి అయితే వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ నాగార్జున కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ పరువు దావా నష్టంలో నా వ్యక్తిగత విషయాలను నన్ను కించపరిచి మాట్లాడినట్టుగా ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని కూడా చెప్పినాక కూడా అయినా ఇప్పటికీ కొండా సురేఖ దాంట్లో ఎలాంటి స్పష్టత లేని సందర్భంలో ఖచ్చితంగా తను ఈ పరువు దావా నష్టంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.